ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ అండి, నేను మీ ప్రియాంక, సుమన్ టీవీ కాలిఫోర్నియా నుంచి. సో ఇప్పుడు మనం శానిగో సిటీలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే యుఎస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెయిన్స్ట్గా అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దేనికనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి Jan 17th ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అండ్ Jan 28th అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారని కూడా మనకు తెలిసిందే. దానిలో వన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఏంటంటే అన్డాక్యుమెంటెడ్ సిటిజన్స్ని కానీ లేకపోతే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ కంట్రీస్కి పంపించేద్దామని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాడనమాట ట్రంప్. సో ఇక్కడ ఏంటంటే యుఎస్లోని మెక్సికన్స్ అన్నట్టు, పాలస్టీన్స్ అన్నట్టు, ఇండియన్స్ అన్నట్టు చాలామంది డాక్యుమెంట్స్ లేకుండా ఉంటున్నారని వాళ్ళందరినీ ఐస్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళని పంపించి లీగల్గా లేకుండా ఉన్న వాళ్ళని, డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాళ్ళందరినీ డిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెయిన్స్ట్గా ఇక్కడ చాలామంది ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళని పంపించొద్దు, మేము లేకపోతే మీకు వర్క్ అంతా అవ్వదు, మేమే ఇప్పటిదాకా డాక్యుమెంట్స్ లేకుండా వర్క్ చేసింది అన్నట్టు మెక్సికన్స్ అండ్ పాలస్టీనియన్స్ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ప్రొటెస్ట్ చేస్తున్న కొంతమందితో ఉన్నాము. వాళ్ళ థాట్స్ ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. Do you want to say a few words about what's the protest about? Yeah, of course. We are here to support all immigrants and discrimination, because even non-immigrants are being detained right now. So we're just here to speak for those that can't. హాయ్ అండి, నేను మీ ప్రియాంక, సుమన్ టీవీ కాలిఫోర్నియా నుంచి. సో ఇప్పుడు మనం శానిగో సిటీలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే యుఎస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెయిన్స్ట్గా అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దేనికనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి Jan 17th ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అండ్ Jan 28th అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారని కూడా మనకు తెలిసిందే. దానిలో వన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఏంటంటే అన్డాక్యుమెంటెడ్ సిటిజన్స్ని కానీ లేకపోతే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ కంట్రీస్కి పంపించేద్దామని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాడనమాట ట్రంప్. సో ఇక్కడ ఏంటంటే యుఎస్లోని మెక్సికన్స్ అన్నట్టు, పాలస్టీన్స్ అన్నట్టు, ఇండియన్స్ అన్నట్టు చాలామంది డాక్యుమెంట్స్ లేకుండా ఉంటున్నారని వాళ్ళందరినీ ఐస్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళని పంపించి లీగల్గా లేకుండా ఉన్న వాళ్ళని, డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాళ్ళందరినీ డిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెయిన్స్ట్గా ఇక్కడ చాలామంది ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళని పంపించొద్దు, మేము లేకపోతే మీకు వర్క్ అంతా అవ్వదు, మేమే ఇప్పటిదాకా డాక్యుమెంట్స్ లేకుండా వర్క్ చేసింది అన్నట్టు మెక్సికన్స్ అండ్ పాలస్టీనియన్స్ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ప్రొటెస్ట్ చేస్తున్న కొంతమందితో ఉన్నాము. వాళ్ళ థాట్స్ ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. Do you want to say a few words about what's the protest about? Yeah, of course. We are here to support all immigrants and discrimination, because even non-immigrants are being detained right now. So we're just here to speak for those that can't. హాయ్ అండి, నేను మీ ప్రియాంక, సుమన్ టీవీ కాలిఫోర్నియా నుంచి. సో ఇప్పుడు మనం శానిగో సిటీలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే యుఎస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెయిన్స్ట్గా అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దేనికనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి Jan 17th ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అండ్ Jan 28th అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారని కూడా మనకు తెలిసిందే. దానిలో వన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఏంటంటే అన్డాక్యుమెంటెడ్ సిటిజన్స్ని కానీ లేకపోతే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ కంట్రీస్కి పంపించేద్దామని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాడనమాట ట్రంప్. సో ఇక్కడ ఏంటంటే యుఎస్లోని మెక్సికన్స్ అన్నట్టు,
పాలస్టీన్స్ అన్నట్టు, ఇండియన్స్ అన్నట్టు చాలామంది డాక్యుమెంట్స్ లేకుండా ఉంటున్నారని వాళ్ళందరినీ ఐస్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళని పంపించి లీగల్గా లేకుండా ఉన్న వాళ్ళని, డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాళ్ళందరినీ డిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెయిన్స్ట్గా ఇక్కడ చాలామంది ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళని పంపించొద్దు, మేము లేకపోతే మీకు వర్క్ అంతా అవ్వదు, మేమే ఇప్పటిదాకా డాక్యుమెంట్స్ లేకుండా వర్క్ చేసింది అన్నట్టు మెక్సికన్స్ అండ్ పాలస్టీనియన్స్ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ప్రొటెస్ట్ చేస్తున్న కొంతమందితో ఉన్నాము. వాళ్ళ థాట్స్ ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. Do you want to say a few words about what's the protest about? Yeah, of course. We are here to support all immigrants and discrimination, because even non-immigrants are being detained right now. So we're just here to speak for those that can't. హాయ్ అండి, నేను మీ ప్రియాంక, సుమన్ టీవీ కాలిఫోర్నియా నుంచి. సో ఇప్పుడు మనం శానిగో సిటీలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే యుఎస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెయిన్స్ట్గా అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దేనికనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి Jan 17th ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అండ్ Jan 28th అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారని కూడా మనకు తెలిసిందే. దానిలో వన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఏంటంటే అన్డాక్యుమెంటెడ్ సిటిజన్స్ని కానీ లేకపోతే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ కంట్రీస్కి పంపించేద్దామని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాడనమాట ట్రంప్. సో ఇక్కడ ఏంటంటే యూఎస్లోని మెక్సికన్స్ అన్నట్టు, పాలస్టీన్స్ అన్నట్టు, ఇండియన్స్ అన్నట్టు చాలామంది డాక్యుమెంట్స్ లేకుండా ఉంటున్నారని వాళ్ళందరినీ ఐస్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళని పంపించి లీగల్గా లేకుండా ఉన్న వాళ్ళని, డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాళ్ళందరినీ డిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెయిన్స్ట్గా ఇక్కడ చాలామంది ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళని పంపించొద్దు, మేము లేకపోతే మీకు వర్క్ అంతా అవ్వదు, మేమే ఇప్పటిదాకా డాక్యుమెంట్స్ లేకుండా వర్క్ చేసింది అన్నట్టు మెక్సికన్స్ అండ్ పాలస్టీనియన్స్ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ప్రొటెస్ట్ చేస్తున్న కొంతమందితో ఉన్నాము. వాళ్ళ థాట్స్ ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. Do you want to say a few words about what's the protest about? Yeah, of course. We are here to support all immigrants and discrimination, because even non-immigrants are being detained right now. So we're just here to speak for those that can't.